మీకు డౌట్ ఉంటే మీరందరూ మళ్ళీనండి తెలంగాణ ప్రాంతం నువ్వు ఆగవయా స్వామి నీకు ఏది మొత్తం మింగుడు తప్ప ఇంకేం లేనట్టే ఉన్నది మాట్లాడు ఇప్పుడు రైట్ ఎప్పుడన్నాడు 21/4/2024 గారు ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారి 50,000 కోట్ల రూపాయలు రావాలి రావాలి మూసి టెండర్లండి బాబు ఒకటోసారి 50,000 కోట్లు రెండోసారి 70,000 కోట్లు మూడోసారి 1,50,000 కోట్లు తర్వాత 2 లక్షల కోట్లు అవుతుందా 3 లక్షల కోట్లు అవుతుందా 5 లక్షల కోట్లు అవుతుందా 10,000 కోట్లు 10 లక్షల కోట్లు అవుతుందా మనకు తెలియదు ఒక్క మూసి ప్రాజెక్టు ఒక్క మూసి నదికి ప్రక్షాళన కోసం 1,50,000 రూపాయలు ఖర్చు చేస్తున్న అద్భుతమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది నేను చెప్పిన మాట కాదు ఇప్పుడు మన సారు ఎవరు ఈయన పేరు జూపల్లి గారు మాట్లాడుతున్నారు మొదటిసారి పాట పాడింది ముఖ్యమంత్రి రెండోసారి మంత్రి గారు మాట్లాడుతున్నారు కమాన్ ఒకటోసారి రెండోసారి కమాన్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ థేమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ లండన్ న్యూయార్క్ కెనడా అమెరికా స్విట్జర్లాండ్ స్వీడన్ ఆస్ట్రేలియా ఇంకేమైనా ఉన్నదా ఇంకేమైనా వాడతారా ఆడ పని ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం మాట్లాడు 70,000 crores one which is going to be a reality shortly అర్థమైందా 21/4/24 రోజున 50,000 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు దాని తర్వాత మంత్రి గారి పాట 70,000 కోట్లు 14/6/2024 6వ నెలల 14వ తారీఖున చూడుర్రి 14వ తారీఖున కేవలం ఇది 4వ నెల ఇది 6వ నెల 2 నెలలల్లానే ఏకంగా ఎంత 50 అంటే 60 70 ఇక్కడ 20,000 కోట్లు పెరిగిపోయినాయి ఇది రెండోసారి ఇక మూడోసారి ముఖ్యమంత్రి గారి పాట వినాలి ఇది మళ్ళా పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం అర్థమైందా మీకు వినబడిందా ఏం చెప్తున్నాడో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానట ఈ మూసి ప్రక్షాళన కోసం మళ్ళీ తారీఖు 27 ఒకటే నెలల ఏ దమ్న 70,000 నుంచి 1,50,000 కోట్లకు పెరిగింది మూసి ప్రక్షాళనకు సంబంధించి కమిటీ లేదు దానికి సంబంధించి టెండర్లు విలువలే పనులు ప్రారంభం కాలే ఏం చేస్తారు ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగానే అయిపోయిన ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం 80,000 కోట్ల రూపాయలకు సంబంధించి రచ్చరచ్చ చేసిరు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు బొచ్చు చేస్తారా రచ్చరచ్చ చేస్తారా మీ ఇష్టం మీ ముఖ్యమంత్రి గారు మీ మంత్రి గారు కేవలం 21/4/24 రోజు 50,000 కోట్లు అన్నాడు 14/6/2024 రోజు 70,000 కోట్లు అన్నాడు తర్వాత 27/2/2024 రోజు 1,50,000 కోట్లు అన్నారు వారవ్వ ఏం తెలంగాణ రబ్బాయి ఇంత అద్భుతంగా కూడా మిమ్మల్ని ముంచి ఇంత క్లారిటీగా మోసం చేస్తూ ఉంటే కూడా ఇంకా మేము గాజులు దొడుకున్నాం అనుకున్న మేధావి వర్గం ఏడున్నారో మీకు గాజులు పంపించాలన్నా బొట్టు పిల్లలు పంపించాలన్నా చీరలు పంపించాలన్నా ఐఎమ్ రెడీ మీరు తీసుకుంటా అంటే ఇప్పుడే పంపిస్తా మేధావి వర్గం నా దగ్గర లీస్టే రెడీ చేసి ఉన్నది మొన్న కూకున్నారు కదా మీరు సిగ్గు సెరాలు లేకుండా ముఖ్యమంత్రి మీ బతుకులు జడ అంటున్న తెలంగాణ సమాజం నేను అంటలేదు తెలంగాణ సమాజం తిడుతున్నది అందరు తిడుతున్నారు మిమ్మల్ని 1,50,000 కోట్ల రూపాయల అంచనా వ్యయానికి మూసి రివర్కు సంబంధించి పెంచుతే ఇప్పటి వరకు ఏ ఒక్క దద్దమ్మ కూడా మాట్లాడలే తెలంగాణలో అయ్యా నా తెలంగాణ సంపద మొత్తం దోసుకుపోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతోని పెంచినంత ప్రారంభిస్తే అంచనా పనులు ప్రారంభించిన తర్వాత అంచనా వ్యయం పెరిగినందుకే గగ్గోలు చేసిల్లు కదా దానితోని ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయండి మొత్తం నీళ్ళపాలు చేసిండు అది ఇదని మొత్తుకున్న వాళ్ళంతా ఈరోజు ఈ దొంగగాడు చేస్తున్న పనిని ఎందుకు మాట్లాడట్లేదు ఇద్దరు దొంగలు కలిసి స్టార్ట్ చేస్తున్న పనిని ఎందుకు మాట్లాడట్లేదు అనేది నేను అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతా వై నాట్ ఒక జర్నలిస్ట్గా నాకున్న అభద్రతాభావాన్ని అంటే నా తెలంగాణ సంపదను మొత్తం మీరు దోసుకుంటా ఉంటే నేను ఎందుకు ఊకోవాలి దాని